హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హరి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు నేను మన ఇంటి ముందు ఓ చిన్న స్వీట్ పొటాటో 3 months బ్యాక్ నాటాను. అది మీకు చూపిస్తాను చూడండి. ఇది స్వీట్ పొటాటో తీగలండి. ఆల్మోస్ట్ చిన్న చిన్న స్వీట్ పొటాటో ఆల్రెడీ రెడీ అయిపోయినట్టున్నాయి. ఇది చిన్న కుండీ ఇవ్వడం వల్ల మేబీ పెద్ద గడ్డలు రావు అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకసారి మీకు ఇవి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది స్వీట్ పొటాటో పెరికే ప్రయత్నం చేస్తున్నాను. బట్ లిటిల్ బిట్ స్ట్రాంగ్గా ఉంది. చూడండి, పెరికిన తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న స్వీట్ పొటాటోస్ అయితే ఆల్రెడీ రెడీ అయినాయి. మేబీ ఇంకా కొద్ది రోజులు ఉండాలి. మేబీ నేను తొందరగా హార్వెస్టింగ్ చేసినట్లు ఉన్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం వచ్చినటువంటి స్వీట్ పొటాటో. ఇవన్నీ మీకు 1 by 1 క్లియర్గా చూపిస్తాను చూడండి. వీటిని నేను తీగల నుంచి సపరేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవైతే కొంచెం చిన్నవిగానే ఉన్నాయి, బట్ చాలా ఎక్కువ చిన్న సైజులోనే ఉన్నాయి. చూడండి, ఇలా తెంపే ప్రయత్నం చేస్తాను. బట్ ఇవి చూడడానికి కూడా చిన్నవిగా ఉన్నప్పటికీ బట్ వెరీ రెడ్ కలర్గా ఉన్నవి. చూడండి, ఇవన్నీ స్వీట్ పొటాటోసే. ఇవి ఏమన్నా ఉన్నాయని చెక్ చేస్తూ ఉన్నాం. చూడండి, ఇవి స్వీట్ పొటాటోస్. ఇంకా లోపల ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి సెర్చ్ చేస్తాను. చూడండి, అన్నీ తీసిన తర్వాత ఇలా వీటిని ఒకసారి వాటర్తో క్లీన్ చేస్తాను. ఇదైతే నేను ఫస్ట్ వచ్చిన గడ్డలు. ఇవన్నీ వాటికి వచ్చినటువంటి చిన్న చిన్న స్వీట్ పొటాటోస్. ఇవి మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదైతే నేను ఫస్ట్ బూడ్చింది, బట్ ఇంకా పాడవలేదు ఏమో అనిపిస్తూ ఉంది. నేను బూడ్చిన గడ్డ ఇంకా స్టిల్ అలాగే ఉంది. మేబీ అది ఎప్పటికైపోతుంది చూడండి. ఇవి అయితే మన వచ్చినటువంటి స్మాల్ స్వీట్ పొటాటోస్. చూడడానికి చాలా రెడ్ కలర్లో ఉన్నాయి. అండ్ నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయలేదు కాబట్టి ఇవి చాలా టేస్టీగా ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.